అప్పుడు తనకి ఏడాదనుకుంటాను, ఇంతే ఉండేది. ఒక కిన్నెరొచ్చి ఆ ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోయింది. పెద్దయ్యాక మీకు కవచంలా ఉంటానని చెప్పింది. ఒకవేళ నీకే ఆపదొచ్చినా నేను చూసుకుంటానని చెప్పింది. కాపాడింది. సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండు. అన్నా, ఎవరో కాల్ చేస్తున్నారు. ఈ దొర్లుడు పుచ్చకాయల మీద ఒక కన్నేసి ఉంచు. మీరు టెన్షన్ పడకండి సార్, నిశ్చింతగా వెళ్ళండి. ఏంటన్నా అంతగా భయపెట్టేశారు? రమాకాంత్, ఇందులో భయపడటానికి ఏముందిలా? ఈ ప్రపంచం ఒక అడవి. ఇందులో ఫుల్లు వస్తాయి, జింకలు వస్తాయి. ఇదిగో ఈయన ఫుల్లులు జింకల్ని తీసుకుపోతాయి. నా మొహం ఏం చూస్తున్నావు మదర్ పక్కల్? పదా నల్లు. ఉపేంద్ర గారు చెప్పండి. మీ ముఖానికి ఆ అద్దాలు చూతవ్వలేదు. తీతే అయింది, తీతే మదర్ పక్కల్. ఏంటి మన పరిస్థితి? ఒకసారి అటువైపు రమ్మంటున్నారు, మరొకసారి ఇటువైపు. మేమేమైనా వెర్రి గొర్రెలు అనుకుంటున్నావా? ఉపేంద్ర గారు, వీళ్ళేం వెల్లిగొల్లేలు కాదు, మంచి మేకలు. మేకలమా? అదెలా డోలన్ గారు? నన్ను దోలని అంటున్నావా? నా పేలేంతలా? డొనాల్డ్ సిల్వా. లేని అబ్బా, మాధవ్ నీ అయ్యే చెప్తాడా? సారీ బాస్, మాధవ్ డొనాల్డ్ సిల్వా. నేను చెప్పిందే నడుస్తుంది. ప్రభుత్వం పట్టానికి లేదు. అంత త్యాన్. అర్థమైంది. మళ్ళీ లేవండి మదర్ ఫక్కల్స్. మాధవన్న, అన్నకు చెప్పండి నేను చూసుకుంటున్నానని. నువ్వు భలే చెప్పావులా. నువ్వు ప్రశాంత్ సుమానికి చెప్తే మరి బాస్ సంగతి ఏంటి? ఇప్పుడు అయింది అలీలోయ. మంగళతింగ్, చెప్పండి బాస్. వీరి శవాన్ని పెద్ద డంపింగ్ యార్డ్లో పడైతాయి. ఇవాళ నా తలుపున లాబందులకు పెద్ద పార్టీ. జై హింద్ సార్. జై హింద్ సార్. మార్క్ ఉంటుంది కేసు మీద. మార్క్. ఇదా? అమ్మ ఎక్కడుంది?
అనే ఫోటో ఎప్పుడు ఫ్రేమ్ కట్టించావు? ఏంటి సార్ మీరు ఇలా వచ్చారు? అరే ప్రేమ్ చంద్ వల్ల ఎంత మంచి ర్యాంక్ వచ్చింది మా అబ్బాయికి, అందుకే సార్కి గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాం. సార్ బిజీగా ఉన్నారు. మరి నా గిఫ్ట్ ఏది? నీకు గిఫ్ట్ దాకుండా ఎలా? అసలు నిన్నెలా మర్చిపోతాం? ఇదిగో తీసుకో నీ గిఫ్ట్. హ్యాపీయా? మీరు ఒక పని చేయండి, ఈ మెట్లెక్కి తిన్నగా పైకెళ్ళి రూమ్ నంబర్ 203లో వెయిట్ చేయండి. సార్ వచ్చి మిమ్మల్ని కలుస్తారు. అలాగే. The meeting has been shifted to second floor. Get ready, guys. ఎలా ఉన్నారు ప్రేమ్చంద్ గారు? నీకెందుకు రప్పిచ్చి నా కొడక? అరే ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? సరిగా మాట్లాడండి. మాట్లాడుతున్నాను, అదే ఎక్కువ. నువ్వు టీవీ చూడలేదా? అరే మీకోసం మేము గిఫ్ట్ తీసుకొచ్చాము. నీ గిఫ్ట్తో నా ప్రాణాలు తెస్తావా ఏంటి? కమలేష్, లోపలికి రా. సార్ దగ్గర నుంచి ఆ బ్యాగ్ తీసుకుని స్టోర్ రూమ్లో దాచిపెట్టు. ఇదిగో తీసుకో. నేను కూడా వెళ్తున్నాను. ప్రేమ్చంద్ సూట్ కేసు తీసుకోలేదు. ఏం పర్లేదు మేడం, బయటికి దారిదేగా, వాడి కారు కూడా ఇక్కడే ఉంది. నేను బతికుండగా నా భార్యకి కొడుక్కి ఎలాగో క్షమాపణలు చెప్పుకోలేను. దాసన్న, నన్ను క్షమించండి. నువ్వు నన్ను మోసం చేశావు. మిమ్మల్నే కాదన్నా, నా కొడుకుని కూడా మోసం చేశాను. నేను చేసిన పాపానికి నా దగ్గర ఉన్నవన్నీ కూడా దూరం అయిపోయాయన్నా. ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఆ దేవుడు కూడా నాకు సాయం చేయట్లేదు. మొత్తం ఉన్నవన్నీ తీసుకుపోయాడు. నీకేం కావాలి? మాధవ్, పగ తీర్చుకోవడం మన హక్కు, ఆ విషయం మర్చిపోకు. నువ్వు నాకు అనురాధన అప్పచెప్పు, నేను నీకు మాధవ్ని అప్పచెప్తాను.
ఏంటి? ఏదో ఉందిలే. ఎక్కడ? ఆ లెదర్ సూట్ కేసులో అనుకుంటా. అంటే అంటే గింటే ఏం లేదు, బయటికి రా రా. SDF. అరే నేను కూడా గవర్నమెంట్ సర్వెంట్నే. యూఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు? పల్లవి